ప్రైజ్లో ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి ముందు వారం దేవుని ప్రేరేపణ బట్టి రెండో రాకడ గురించి మాట్లాడాలని చిన్న ఆలోచన దేవుడిచ్చాడు. దాని మీద నేను దాదాపుగా 3 వారాలు పైనే మాట్లాడాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం మీద అది మాట్లాడాను. ప్రపంచంలో కరువులు వస్తాయి. కరువులు ఎలా వస్తాయి అని అంటే పెట్రోలు, డీజిలు, తర్వాత పవరు అవి అందుబాటులోకి రావడానికి చాలా ఇబ్బంది పడతాము. దాని ద్వారా పెట్రోలు, డీజిల్ ఎప్పుడైతే రేట్లు పెరుగుతాయో నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయి. నిత్యావసరమైనటువంటి వస్తువులు ధరలు విపరీతంగా పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 90% ఉన్నటువంటి సామాన్యమైన ప్రజలందరూ కూడా కరువు బారిన పడతారు అనే అంశం మీద చాలా డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. అది మాట్లాడిన వారం రోజుల్లోనే ఈ యుద్ధం ప్రారంభమైంది. అది ప్రారంభమైన వారం రోజులకే ప్రపంచం అంతా కూడా ఎంత అతలాకుతలం అయిపోతుందో, ఇప్పుడు మన భారతదేశంలో గ్యాస్ కొరత ఎంత ఉందో, పెట్రోలు, డీజిల్ కూడా విశాఖపట్నం ఈరోజు మీరు చూస్తున్న ఈ సిచ్యువేషన్ మీకు కనబడుతుంది. ఇప్పటికి ఈరోజు ఎప్పుడు లేదు నా లైఫ్లో ఫస్ట్ టైము 2 hours పైనే పెట్రోల్ కోసం బంకులో వెయిట్ చేయడం జరిగింది. నేను మాట్లాడిన ఈ 3 వారాలు బట్టి మాట్లాడిన వాక్యము చాలా త్వరగా మన యొద్దకు వచ్చింది. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. సమయం ఖాళీగా ఉన్నట్టు లేదు. మధ్యలో దూరేసి ఛాన్సే అవకాశం లేదు అసలు. అలా వచ్చాడు కానీ రాత్రి అనౌన్స్మెంట్ వచ్చింది, పెట్రోల్ ఇప్పుడే కొట్టించేసుకోండి, పొద్దున్న మళ్ళీ రేపు నుంచి రేట్లు పెరుగుతున్నాయి. అది నేను అనుకున్నాను, మొత్తం పొద్దున్న జర్నీ ఉంది కదా అనుకున్నాను, 1000-2000 కొట్టించేద్దాం అనుకునే వరకు పట్టించుకోలేదు. 3 బంకులు ఉన్నాయి కదా ఈ ఏరియాలో, మనకంత ప్రాబ్లం ఉంటుంది. అలాగే దెబ్బ అయిపోయింది. గంట అయిందే. ఈ గంటలోని ఇప్పుడు ఆల్రెడీ దగ్గర 2 లీటర్ల పెట్రోల్ ఉన్న పెట్రోల్ అంతా ఏసీతో సహా వీడవడం మళ్ళీ ఇటు వస్తుందో చూడతాడు. వాడు ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తున్నాడు. లైన్ వాడు ఏం లేదు, ఎంత కొడుతున్నాడో కూడా తెలియదు. అడుగు కొడుతున్నాడో ఐదు లిమిట్ అంతా మాఫియా నడుస్తుంది.